ఓం శాంతి. మొట్టమొదటి ఏంటంటే మనం చాలా జనరల్గా ఎవరైనా కలుసుకున్నప్పుడు పరిచయాలు ఇచ్చుకుంటాం. పరిచయాలు ఏంటంటే పేర్లు పరిచయం ఇస్తాం, వాళ్ళ డిగ్నేషన్ ఏదైతే ఉందో, ఏ హోదాలో ఉన్నారో వాటి పరిచయం ఇస్తాం. ఇవన్నీ ఒకరికొకరు పరిచయం ఇచ్చుకున్నప్పుడు మనం వాళ్ళతో ఎలా మసులుకోవాలి, ఎలా నడుచుకోవాలని తెలుస్తుంది. పరిచయం లేనప్పుడు పెద్దవాడికైనా మనం తెలియక ఏదో మాట అనేస్తాం, లేకపోతే ఇతని కోసం తెలియక ఏదైనా మాట అనేస్తాం. పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన తండ్రి పరమాత్ముడికి అసలు ఏటో తెలియదు, మన భగవంతుడు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, వెళ్ళిపోతున్నాం అలాగే. అటువంటి టైంలో ఆధారమైన టైంలో ధర్మస్థాపన భగవంతుడు వచ్చి భూమి మీదకి వచ్చినప్పుడు ముందు నీకు నాకు సంబంధం ఎందుకు, నువ్వు నన్ను ఎందుకు అన్వేషిస్తున్నావు, నా కోసం ఎందుకు తిరుగుతున్నావు, ఏంటి సంగతి అని అడిగానమాట. అడిగేటప్పటికి అంటే మనకు భగవంతుడు అప్పుడు అతను ఏమన్నాడంటే, అప్పుడు వచ్చి మన పరిచయాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి ఎవరు పరిచయం ఇచ్చాడు? మన పరిచయాన్ని ఇచ్చాడు. ఏమని చూడండి, చిత్రం చూపిస్తున్నాం కదా, ఈ చిత్రం కనిపిస్తుంది కదా, ఈ మొదటి ఈ చిత్రాన్ని చూస్తారు కదా. అంటే ఇక్కడ ఈ చిత్రంలో ఏం చెప్తున్నంటే, మొట్టమొదట ఆత్మ పరిచయం ఇస్తున్నారు. ప్రశ్న, ఈ శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుందని శివపరమాత్మ తెలియజేశారు. జవాబు, నుదుట తిలకం ధరించే స్థానంలో శరీర అంతర్భాగంలో ఆత్మ జ్యోతిబిందు రూపంలో ఉంటుంది. ఆత్మ శరీర అవయవాల ద్వారా ప్రతీకార్యం చేస్తుంది. శరీరంలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆత్మకే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ యొక్క శక్తి శరీరంలో ప్రతి కణానికి వ్యాపించి ఉంటుంది. శవాన్ని కాల్చేసినా బాధ అనిపించదు. కారణము, ఆత్మ శరీరాన్ని వదిలేసింది. ఆత్మ శరీరంలో ఉంటే జీవాత్మ శరీరాన్ని వదిలేస్తే మరణం. చూసారు, ఇక్కడ అనిపించేది ఏంటంటే ఆత్మ. ఇక్కడ తండ్రి పరమాత్మ చెప్తున్నాడు. అందుకే భుక్తి స్థానంలో ఈ తిలక మన హిందూ సాంప్రదాయంలో అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులని మనం దేవతల్లో చెప్పాం. దేవతలు, దేవుళ్ళు అందరూ, రాజులు ఆనాటి నుంచి స్త్రీలు, పురుషులు అందరూ కూడా బొట్టులు పెట్టుకుంటాం. మన ఏ గుళ్ళోకి వెళ్ళినా ఇప్పుడు మాలలు ఎవరేసినా ఇలా పెట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. వాటిలోనూ కూడా అంతరార్థం ఉంది, సూక్ష్మమైన జ్ఞానం ఉంది. అయితే ఇక్కడ ఆత్మ పరిశీలన ఇస్తున్నాను అన్నమాట. ప్రశ్న, ఆత్మలో ఎన్ని సూక్ష్మ శక్తులు ఉన్నాయి అని శివభగవానుడు తెలియజేశారు. జవాబు, ఆత్మలో 3 సూక్ష్మ శక్తులు ఉంటాయి. 1 మనసు, 2 బుద్ధి, 3 సంస్కారం. మనసు అనగా ఆత్మ యొక్క ఆలోచన శక్తి, బుద్ధి అనగా నిర్ణయ శక్తి, సంస్కారం అనగా కర్మేంద్రియాల ద్వారా ఏదైతే కర్మ చేస్తున్నామో అదే సంస్కార రూపంలో రికార్డ్ అవుతుంది. ఉదాహరణకు ఒక పని చేయాలనుకున్నప్పుడు మనసులో ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ఆత్మలో ఉన్న 2వ సూక్ష్మమైన బుద్ధికి సంకేత రూపంలో మనసు పంపిస్తుంది. ఈ 2 శక్తులు సూక్ష్మం కనుక శరీరంలో భౌతికమైన మెదడుకు సంకేతాలు పంపుతాయి. మెదడుకు ఆదేశానుసారంగా కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆత్మ శరీరం వదిలినప్పుడు అంతవరకు శరీరంలో ఉండే చేసే మంచి చెడు కర్మ ఫలితాలని పాపపుణ్యాల రూపంలో సంస్కారంలో తీసుకువెళ్తుంది. ఆత్మ యొక్క అసలు నివాస స్థానం పరంధామం. ఆ ధామం నుండి భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించే జీవన పాత్ర